నమస్తే అన్న మీరు సముద్రం మూవీలో హీరో కదా అన్న ఇప్పుడు ట్రైలర్ చూస్తున్నాం అన్న లుక్స్ మాత్రం సేమ్ నాని అన్న లేకుండా అన్న మన హీరో నాని అన్న లేక ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది అన్న ఇప్పుడు చూస్తున్నాం అరే ఏం కాదన్నా ఎట్లా చేస్తున్నా లైట్ అన్న ఏం లైట్ అన్న మీ డైట్ ఏం ఖరాబ్ కాదు. అరే డైటింగ్ ఏం కాదన్న చేసిందే మా సినిమా. ఎందుకంటే ట్రైలర్ లా కనిపించేస్తుంది మొత్తం చాలా కష్టపడినట్టు. చాలా అసలు సముద్రంలో 20 కిలోమీటర్ల లోపల ఫైట్ అది 3 days. అమ్మ 3 days మాస్టర్ ఎవరన్నా? నందు మాస్టర్. నందు మాస్టరా? మన హనుమాన్ చేశాడు. అవును. ఓ సూపర్ అన్న. అది నీళ్ళలో దిగ్గుడు అది ఒరిజినల్ అన్న. మన గ్రాఫిక్స్ లేవన్న మన సినిమా ఏదైనా ఒరిజినల్ అంటే చాలా రిస్క్ చేసుకొని చేసారు సముద్రంలో. షార్ట్స్ చూస్తున్న ట్రైలర్ లో చాలా బాగా వస్తుంది. అవునన్న. సాంగ్స్ చాలా బాగుంది. మలేష్ లో చేశాను. ఐలాండ్స్ తెలుసు కదా సముద్రంలో. అదే ఒక 1 hour పోవాల్సి వస్తుంది బోట్లో, పెద్ద బోట్లో. దాంట్లో అక్కడ ఐలాండ్స్ పెద్ద పెద్ద సినిమాలు అక్కడ చేస్తాం అన్నా. ఇది సాంగ్స్ ఎక్కడ తీసిరన్నా? మొత్తం ఆ బీచ్ అది ఇది హీరోయిన్ కూడా అయితే మస్తు రొమాన్స్ చేసిన సాంగ్ అయితే హైలైట్స్ వచ్చినాయి. బ్యాంకాక్ అన్న. అవునా? దూరం పోయిరా ఐలాండ్స్ లో. చల్లగా ఉంటుంది అనిస్ అన్న. అనీష్ మాస్టర్ ఈ మధ్య సూపర్ చేస్తున్నాను. అవునన్నా, అందుకోసం ఆయనకు సాంగ్స్ ఇచ్చారు. పెద్దగా తీసుకెళ్ళి అన్న. ఎంతమంది? హీరోయిన్లు ఇద్దరన్నా. ఓహో, ఇద్దరు పెట్టుకున్నాం అనమాట. అవునన్నా. బీచ్ లో మాత్రం రొమాంటిక్ మాత్రం అదిరిపోయింది అన్నది. ఇంతకుముందే చూసుకుంటూ కూర్చున్నాము. ఇప్పటిదాకా తెలియదు మనకు ట్రైలర్ ఇంత ఖతర్నాక్ ఎట్లుందంటే బడ్జెట్ కు నో కాంప్రమైజ్ అయ్యి ఫారెన్ పోయి సాంగ్ తీసుకెళ్తున్నాం అంటే సూపర్. మామూలు విషయం ఆల్ ద బెస్ట్. సినిమా కళామ తల్లి పిల్లలు. మీ ట్రైలర్ ఎంత వైరల్ అయిందంటే ఇప్పుడు మీ ట్రైలర్ చూడగానే మీరు రాగానే టక్కున గుర్తుపట్టేసాను అన్న సముద్రం మూవీ హీరో నానని. ఇంకోటి మీ లుక్స్ వచ్చేసి నాని లేకుండా హీరో నాని గారు లేకుండా. ఇంకోటి ఏంటి నువ్వు అందులో అంత మాస్క్ మాస్క్ మళ్ళీ ఇప్పుడు ఇంత క్లాస్ మీ అందరికి స్పెషల్ విషయం ఏంటంటే నన్ను ఇండస్ట్రీకి పర్చేజ్ చేసింది మా హీరో గారే అన్న. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, చాలా కష్టపడి సినిమా తీసిండు. లక్కీ ఏంటంటే ఆయన మీకు పరిచయం చేద్దాం అనుకున్న లోపే మీరు ఇక్కడ కలిసిరు కదా. మీరే ఆ ట్రైలర్ చూసి ఆయన గుర్తుపడి చూసినావా? ఇక్కడ నేను సక్సెస్ సాధించడం మీ సినిమాకి. ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు చూసాం కదా, మళ్ళీ ఒకసారి చూసాం మీ అప్పటి. ఇంత సినిమా బడ్జెట్ ఎంత అన్న? చిన్నదా? చిన్న సినిమా అంటున్నావు. ఫారెన్ పోయినావు, నందు మాస్టర్, ఉదిత్ మాస్టరు, మొత్తం పెద్ద పెద్ద ఆర్టిస్టులు, సుమన్ సార్, శ్రావణ్ అన్న, అందరూ. చిన్న సినిమా అంటున్నావు. క్వాలిటీ చూస్తే ఖతర్నాక్ ఉన్నది. కెమెరామెన్ ఎవరు అన్నారు? వాసు. అంటే ఏం సినిమా? ఎవడైతే నాకేంటి, అది సూపర్. పంచాక్షరి. ఓ అన్న కెమెరామెన్ అన్న. మళ్ళీ చిన్న సినిమా అంటున్నావు అన్నాను. పెద్ద పెద్దలను పెట్టి చిన్న సినిమా అంటే ఎట్లా? అరే మ్యూజిక్ ఎవరన్నా? మ్యూజిక్ వచ్చేసి సుభాష్ అన్న. ఏ సినిమా చేసినా? అందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెట్టుకున్నావు, పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకున్నావు, మళ్ళీ ఏమో చిన్న సినిమా అంటున్నావు. ఇంకోటి రిలీజ్ కాకముందు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు సాంగ్ చేసేస్తున్నారు. సాంగ్ వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో సాంగ్. అది వేరే ఒక సాంగ్ పాడింది. వందే మాత్రం ఒక సాంగ్. యాక్టింగ్ నేర్చుకున్నాను. మీరు అంటున్నారు కదా, నువ్వు ఫస్ట్ సినిమా లెక్క కనిపిస్తలేదు. అది న్యాచురల్గా చేసినావు మొత్తం. అంటే ఇన్వాల్వ్ అయిపోయినావు సినిమాలో. నాకు ఆ మత్స్యకారులు అంటే నాకు అంత ప్రేమ అనమాట. అందుకోసం
ఏంటి వాళ్ళ ఎందుకంటే కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు చాలా బాధలు ఉంటాయి అన్న. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు సముద్రంలో పోయారంటే మళ్ళీ బతికొస్తారా రారాగిడి తెలియదు. తెలియదన్న. మత్స్యకారులు చాలా బాధపడతారు అలాది. 1 వీక్ వాళ్ళు అందులోనే స్నానాలు, అందులోనే అన్ని ఏదైనా ఫుడ్ అయినా ఏదైనా అందులోనే వాళ్ళు ఎంత కష్టపడి ఈ రోజుల్లో అంత కష్టపడేది మత్స్యకారులు ఒక్కరే. ఓకే. వాళ్ళు ఎక్కడ చనిపోయినా ఎవరికి తెలియదు. అదే మనం మామూలుగా రోడ్ల మీద అయితే చిన్న యాక్సిడెంట్ అయినా వెంటనే అందరికి తెలిసిపోతుంది. పేపర్ చేయడం కానీ ప్రజలకు అందరికి తెలుస్తుంది. వాళ్ళు చనిపోయిన ఒక వారానికి కూడా తెలియదు. ఇంకోసారి వాళ్ళు కష్టాలు, బాధలు. వాళ్ళు వేరే బార్డర్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా వాళ్ళని పట్టేసుకోవడం అట్లాంటి సబ్జెక్ట్ ఉందా మన దాంట్లో? ఉందన్నా, ఉందా? ఉంది. సూపర్, మంచి కాన్సెప్ట్ అది. ఓకే, మంచి ఎందుకంటే ఆ గంగమ్మ తల్లి నీకు మంచి సహాయం చేస్తుంది. ఓకే, మీకు- సినిమా పెద్ద హిట్ కావాలని ఓకే మనస్ఫూర్తిగా ఓకే అన్న, మీ అందరికి ఆల్ ద బెస్ట్ అన్న. మంచి కలెక్షన్స్ రావాలి మీకు. ఓకే, థ్యాంక్ యూ. సముద్రుడు అది కాక నేను- సముద్రుడు సినిమా అతి త్వరలో మీ ముందు రాబోతుంది. అన్నను సపోర్ట్ చేసి నేను అన్నకు మంచి సపోర్ట్ ఇవ్వాలని అదిగా కోరుకుంటున్నాను. మనిషిని కాదు, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ నేను. ఓ, మామూలుగా కాదు, మీరు ఏదో అనుకుంటారేమో కానీ మా జనసేన నా సార్ సపోర్ట్ నేను- ఎప్పుడు ఉంటుంది. అరే మీరు అందరూ ఉండాలన్నా, మీ మనిషి నేను, పవన్ కళ్యాణ్ సార్ అన్నా, ఫ్యాన్స్ నేను. ఒకసారి ముందురా. మా జన సైనికుల సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటది. ఉండాలన్నా, మీరు ఆ. ఉంటేనే సారు, మీరు ఉంటేనే నేను నా సినిమా హిట్ అయిపోయినట్టన్నా ఈ రోజు. అంతే. అది ఆయన పేరు ఒక్కసారి వచ్చిందంటే పవన్ సార్ ఫ్యాన్ అన్నామంటే నీ సినిమా బ్లాక్ నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి చూసి చూసే బతికినాను. సరే ఒక్క నిమిషం అన్న, ఇక మా పిఠాపురం ప్రజలకు ఒకసారి ఓట్ ఫర్ గ్లాస్ అని చెప్పన్న. ఓట్ ఫర్ గ్యాస్. ఆల్ ద వెరీ బెస్ట్ సముద్రం ఎంటైర్ టీమ్ అండ్ సముద్రం హీరో మా అన్నకి ఆల్ ద వెరీ కాస్ట్ అండ్ బెస్ట్. క్రూ, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్. సముద్రుడు మూవీ ఆర్టిస్ట్ అందరికీ ఏదేమైనా మా మల్లేష్ కు ఆల్ ద బెస్ట్. మంచి క్యారెక్టర్ వేసాడు. ఏదేమైనా ఇక్కడ ఫుడ్ తిందామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఎప్పుడు ఇక్కడనే ఫుడ్ తిండికి వస్తాము పరంపర అని. ఇక్కడ సూపర్ టేస్ట్ ఉంటుంది. మాకు తెలియదు మీరు ఇక్కడనే తింటారు అని. పరంపరలో ఫుడ్ బాగుంటుంది అన్న. చాలా బాగుంటారు. నేను సూపర్, కూడా సూపర్. అప్పుడప్పుడు వస్తుంటా తింటుంటా. ఆ. హోటల్ సూపర్ సూపర్, ఎంత నీట్ గా బాష్ గా ఉంటది. వాష్ గా ఉంటది, చాలా సో డీసెంట్ గా. ఏదేమైనా మా సముద్రుడు సినిమాకి పరంపర హోటల్ ద్వారా గబ్బర్ సింగ్ టీం కలిసినందుకు మా సినిమా ఒక స్టెప్ ముందుకెళ్ళి సక్సెస్ఫుల్ లో వెళ్తున్నాం అన్నమాట. 100%, 100%. 100%. Thank you, అన్న. సముద్రుడు All the best. ఆల్ ద బెస్ట్. సముద్రుడు టీం